హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. మాఘపురాణం 2వ అధ్యాయం. వశిష్ఠుల వారు మార్కాండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస విశిష్టమును ఇంకా వినవలనను కోరికగా ఉన్నది, కాన సెలవివ్వండి అని ప్రశ్నించగా వశిష్ఠుడు ఇలా చెప్పసాగెను. మున్ను పార్వతికి శివుడు, నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గూర్చి చెప్పియున్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను విను. ఒకనాడు పరమశివుడు గణాలను సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని, కాని ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలెనని కోరికగా ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుతున్నానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో నిట్ల వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా విను. దేవి, మాఘమాస స్నానఫలం ఇంతింత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందుండగా నదిలో కాని, చెరువులో కాని, నుయ్యి కాని, కాలువలో కాని, లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలమందు స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములను చేసి శివాలయములో గాని విష్ణు ఆలయములో గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న సెలయేరందైనా కడకు బావియందైనా స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడెట్టి కష్టమును అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యఫలము దక్కును. అదీ కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయంబున మాఘపురాణము చదివి విష్ణు మందిరమందుగాని శివాలయమందుగాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోకము ప్రాప్తిస్తుంది. అంతేకాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరకబాధలను అనుభవించుట కంటే తాను బ్రతికున్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ స్త్రీ వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములను అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, యవ్వని అయినను, ఏ ఆశ్రమముల వారైనా, ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురుభార్యతో సుఖించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడు, కించిత్ మాత్రమైనను దానధర్మములు చేయనివాడు, ఇతరులను వంచించి వారి వద్ద నుండి ధనమును అపహరించువాడు, అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును, మిత్రద్రోహి, హత్యను చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము గలవాడై తానే గొప్పవాడని అహంభావముతో దైవకార్యములను ధర్మకార్యములను చెడగొట్టుతూ దంపతులకు విభేదము కల్పించి సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడు, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారు సైతం మాఘమాసమందు స్నానం చేసినంత పవిత్రులగుదురు. దేవి,
ఇంకనూ దీని మహిమను వివరించదను, వినుము. తెలిసియుండియు పాపమును చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన యెడల వారికున్న పాపములన్నీ నశించును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునందే చేయవలెను. అలా చేసినచో సత్ఫలితములు కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతం స్నానమును చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేకుండా పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు, అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు, అన్ని పర్వతములలో మేరుపర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఈ మాసమందు ఆచరించే ఏ స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాలనిస్తుంది. చలిగా ఉన్నదని స్నానము చెయ్యని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చెయ్యలేరు. కావున అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాచవేసి వారిని చలికాగనించి తర్వాత స్నానము చేయించిన యెడల ఆ స్నాన ఫలితము పొందగలరు. చలికాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన యెడల శుభఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించే వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు కలిగించినను మహాపాపము సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభంగా ఆగానే తల్లిదండ్రులను, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించుటకు ఏ మానవుడు ప్రేరేపించునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. నడుచుటకు ఓపిక లేనివారు మాఘమాసములో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటగాని వినుటగాని చేసిన యెడల 7వ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము, దరిద్రము నశించవలెనన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యమైనది ఏమీ లేదు. మాఘమాస స్నానము వలన కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములను చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చినా ఎంతటి పుణ్యఫలితము కలుగునో మాఘస్నానము చేసినా అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములను చేసిన మనుష్యుడైనను మాఘమాసమంతయు కడునిష్టతోనున్న యెడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నాన ఫలితం ఎట్టి ఫలితమును కలిగించునో వివరించి తినే కదా. నే చెప్పిన రీతిన ఆచరించిన వారందరికీ శుభప్రదము కలుగును. ఇంతటితో 2వ అధ్యాయం అయిపోయిందండి. సర్వం ఉమామహేశ్వరం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.